కువైట్‌లో రంజాన్ 20వ రోజు కోసం చాలా స్పెషల్ వంటలైతే చేసినాము. పెద్ద గిన్నెట్ బన్ ఇది చాలా పెద్దగా ఉంటది. దీని మీద 3 రకాల స్టఫింగ్ పెట్టి ఓవెన్‌లో పెట్టి చేసామన్నమాట. మటన్‌తో చేసిన స్పెషల్ రైస్ కూడా ఉంది. ఇది పెద్ద ట్రేలో పెట్టి అందరికి ఇఫ్తార్ టైంలో సర్వ్ చేస్తారనమాట. ఇవే కాకుండా సమోసాలు అన్నీ చాలా రకాల వంటలైతే ఉన్నాయి. ఇవన్నీ చూడాలంటే వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే కొట్టండి. హై ఫ్రెండ్స్, నేను మీ సుభాషిణి రాడు వ్లాగ్స్. ఈరోజు కువైట్‌లో రంజాన్ 20వ రోజు స్పెషల్ వంటలు అయితే చూద్దాము. ఇదైతే ఫస్ట్ గిన్నెట్ బన్ అనమాట. అంటే సాధారణంగా చాలా పెద్ద బెడ్ అనమాట. దాని మధ్యలో కట్ చేసి పైన వివిధ స్టఫింగ్ పెట్టి ఓవెన్లో బ్రేక్ చేస్తారు. రంజాన్ టైంలో ఇలాంటి పెద్ద పెద్ద బన్ అయితే చాలా చోట్ల ఇఫ్తార్ కోసం చేస్తారనమాట. మరి బన్ ఎలా తయారు చేస్తారో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: పెద్ద బన్ తీసుకోవాలి, అంటే లాంగ్ బ్రెడ్, అంటే గీనట్ బన్ అని కూడా అంటారు. తయారు చేసే విధానం: ముందుగా పెద్ద బన్ తీసుకొని మధ్యలో కట్ చేయాలి. బన్ మీద టమాటా సాస్ లేదా మైనస్ వేయాలి. పైన చికెన్ లేదా మటన్ అంటే మసాలాలు వేసి ఆ తర్వాత కొన్ని సాసెస్లు అయితే వేయాలన్నమాట. మష్రూమ్, వెజిటేబుల్ ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు మన స్టఫింగ్కి. అంటే చివరిగా చీజ్ వేసి ఓవెన్లో 10-15 మినిట్స్ అంటే బ్రేక్ చేయాలి. ఆ తర్వాత కట్ చేసి ఇఫ్తార్ టైంలో అందరికీ సర్వే చేస్తారనమాట. ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గీనట్ అంటే చాలా పెద్దది, చాలా పెద్ద సైజ్ అని అర్థం. ఉదాహరణ, గీనట్ బన్ అంటే చాలా పెద్ద బన్, అంటే గీనట్ బర్గర్ అంటే చాలా పెద్ద బర్గర్, గీనట్ ఫీజ్ అంటే చాలా పెద్ద సైజులు అనమాట. అంటే గీనట్ అంటే పెద్ద సైజ్ అని అర్థం. ఇదైతే చూసారా, కట్ చేసిన సగం, అంటే సగం అయితే స్టఫింగ్ పెట్టారు. ఇవైతే పైన అంటే కవర్ అనమాట. ఇదంతా పైన ఉండే స్పాంజ్ అంతా తీసేస్తున్నారు దానికి. ఆ తర్వాత మూత పెట్టడానికి అనమాట. చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. ఆ స్పాంజ్ అంతా చిన్నగా అంటే ఆ బ్రెడ్ అనేది కట్ అవ్వకుండా చిన్నగా తీయాలి. ఆ తర్వాత చీజ్ పెట్టాలి. ఇలా మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ మనం ఓవెన్లో అయితే కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనమాట. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది పైన. అలా కాకుండా మా జూలు అయితే కొంచెం మాడబెట్టింది అనమాట లైట్గా. అంటే మనం పెట్టిన 1 నిమిషంలోనే అది కలర్ చేంజ్ అయిపోయింది. అంటే ఇలాంటి పొరపాట్లు కువైట్లో చాలా జరుగుతాయి అన్నమాట. ఇలాంటి ఓవెన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్నో మాడిపోయింటాయి. చాలా కువైట్ ఇంట్లో తిట్లు వచ్చేది ఈ ఓవెన్ వల్లేనమాట చాలామందికి. ఆ తర్వాత పైన చూసారా, కొంచెం లైట్ అంటే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 10 రకాల సిప్స్ అయితే పోస్తున్నారు ఒకటి పైన. అంటే ఆ సిప్స్తో కలిపి తినడానికి అనమాట. అలాగే గార్నిష్ కోసం కూడా ఈ సిప్స్ అనేది. చాలా బాగుంది. ఇఫ్తార్ టైంలో ఇలాంటివి చాలా వెరైటీస్ అయితే చేస్తారనమాట కువైట్ వాళ్ళు. ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, గీనట్ బన్ రెడీ అయిపోయింది. ఇది చాలా స్పెషల్. ఈరోజు 20వ రోజు ఇఫ్తారనమాట. లాంగ్ బ్రెడ్ అయితే ఇంట్లో తయారు చేయలేదు, బయట ఆర్డర్ మీద అయితే వచ్చిందనమాట. ఆ తర్వాత స్టఫింగ్ అవన్నీ ఇంట్లో తయారు చేసినాము. ఇదేమో ఉల్లగడ్డలు అనమాట. ఉడకబెట్టి ఇలా మెత్తగా మ్యాచ్ చేయాలి. ఇందులో కొంచెం లైట్గా పసుపు, కొంచెం మిరియాల పొడి వేసి, కొంచెం సాల్ట్ వేసి ఇవన్నీ ఇలా మెత్తగా మనం కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇందులోకి అంటే స్టఫింగ్కి అంటే మటను, అంటే కీమా మటన్ తీసుకొని అది బాగా కొంచెం ఆయిల్ వేసి వేయించి కొన్ని ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అలాగే ఒక పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. ఇంకా 4-5 రకాల వెజిటేబుల్ వేసి ఇవన్నీ అయితే చేసి పెట్టింది అనమాట. ఇవన్నీ మా మేడం అయితే తయారు చేస్తుంది. ఇవన్నీ ఇలా అంటే మేడం అంటే ఆమె ఇప్పుడు పనుకుంటుంది, నిద్రపోతుంది అనమాట. ఆమె వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేయాలా జూలీ అయితే. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ వేసి లైట్గా కలిపేసిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసినాము. మా మేడం వచ్చి ఇలా చిన్న చిన్న సమోసాలాగా తయారు చేసింది అనమాట. వాటి పైన నూగులు కూడా వేసింది. చూడండి, చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి. వీటిల్లో 2 రకాలు అయితే చేసింది. ఒకటి మటన్, ఒకటి మామూలుగా ఉల్లగడ్డలతోనే చేసింది. ఇదేమో మటన్ అనమాట. స్పెషల్ రైస్ అయితే చేస్తున్నారు ఈరోజు. కువైట్లో మటన్ ఉడకాలంటే 3-4 అవర్స్ అయితే ఉడకబెట్టుకుంటారు. వాళ్ళకి మెత్తగా మ్యాష్ అయిపోవాలన్నమాట. అలా అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత అయితే గోధుమలతో స్పెషల్ రైస్ కూడా తయారు చేసినారనమాట. ఇది పెద్ద ట్రేలో పెట్టి అందరికి ఇఫ్తార్ టైంలో సర్వే చేస్తారు. చాలా మంచి వాసన. ఇదంతా నెయ్యితో చేసినారనమాట. అంటే దీనిపైన ఉన్నదంతా మామూలుగా సమోసా సీడ్స్ అనమాట. అంటే కుబ్బూసల్లాగా ఉంటాయి కదా, అంటే సేమ్ చపాతీలాగా ఉంటాయి ఆ టైప్ ఉన్న. అంటే మామూలుగా సమోసా సీడ్స్ అనేది తెలుసు కదా, అవి అనమాట. అవి పెట్టి నెయ్యి పూసి వాటి మధ్యలో ఏముండదు తెలిసిన, అంటే గోధుమలు, మటను
వాటికి కొన్ని మసాలాలు వేసి అయితే పెట్టినారు. చూడ్డానికైతే చాలా మంచి వాసన వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంది. ఆ తర్వాత ఇలా అయితే బ్రౌన్ కలర్ రావాలి, ముందుగా అన్నీ ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత అయితే ఓవెన్లో పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి గిన్నెలకు అయితే గుమ్మరేయాలా, ఎందుకంటే అంటే పైది కిందికి పోవాలి, కిందది పైకి రావాలన్నమాట, అంటే గార్నిష్ కోసం. వేటి వాళ్ళు రంజాన్ టైంలో చాలా వెరైటీ వంటలు అయితే ఆలోచించారనమాట. కొత్తగా చేస్తారు, అంటే మామూలుగా నార్మల్ వంటలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నమాట. మామూలుగా చూడడానికి కలర్ఫుల్గా, కళ్ళకు నిండుగా అలాంటి వంటలు అయితే చేసుకుంటారనమాట. అంటే కొత్తగా ట్రై చేస్తారు. అంటే ఇన్స్టాగ్రామ్లో, టిక్టాక్లో అన్నిట్లో వాళ్ళకి ఏది నచ్చితే ఆ వీడియో తీసుకొని అలా అయితే ట్రై చేస్తారనమాట. వాళ్ళు సొంతంగా అయితే ఒకటే చేయరు, అన్ని ఫోన్లో చూసి కాపీ కడతారనమాట. చూసారా, ఇలా బొల్లించిన తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయింది. పైన స్నోబర్ అయితే వేసి గార్నిష్ చేసినారు. ఇంకా ఇదేమో అంటే మొక్కరోని అనమాట, అంటే పాస్తా నూడిల్స్. ఇది కూడా మటన్ కీమాతో అయితే చేస్తున్నారు. అంటే చిన్న పిల్లలకి చాలా ఇష్టం ఇది, కోవిడ్ పిల్లలకి. అంటే వాళ్ళ కోసం స్పెషల్గా అయితే చేస్తున్నారనమాట. ఈరోజు మా ఇఫ్తార్ వంటలు 10 రకాల వంటలు అయితే చేసినాము. ఇంక ఇదేమో సూప్ అనమాట, పప్పు సూప్కి అయితే ఇవన్నీ ఉడకబెడుతుంది. అంటే ఓట్స్ వేసింది అనమాట, పైన కందిపప్పు ఓట్స్తో అయితే చేస్తున్నారు ఈరోజు సూపు. చూసారా, ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో కీమా మటన్ వేసి ఇలా అయితే తయారైపోయింది. ఇందులో చాలా సాసులు అయితే పోస్తున్నారు. ఇవైతే కేక్ అనమాట, అంటే ప్రతిరోజు కేక్ అనేది ఉండాలి. ఆ కేక్ కూడా ఒకటే కాదు అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. ఇవైతే చేస్తున్నాము. ఇవైతే దివాన్లో మగవాళ్ళ కోసము, అంటే ఆడవాళ్ళకు సపరేట్, మగవాళ్ళకు సపరేట్ ఉంటుంది కాబట్టి. ఇవన్నీ 10 రకాల వంటలు తిన్న తర్వాత చూడండి ఎన్ని అయితే చెత్తలో పోసినారో. ఇవన్నీ పారబోసేది అనమాట. ఒక్కరవ్వ అటు తింటారు వాళ్ళు, అంత కష్టపడి చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలా అంతా చెత్తలోకి పడేయడమే అనమాట. చూసారా ఎంత రైస్, వాటి లోపల రైసు, గోధుమలు, మటన్ మొత్తం పడేయడమే. ఇది పప్పు సూపు చూడండి ఎంత మిగిలిపోయిందో, ఇదంతా వేస్టేగా. ఇదేమో మర్ర బన్ మాత్రం అంతా తినేసినారు. చూసారా, పైన ఉల్లగడ్డ చిప్స్తో కూడా తినేసినారు అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. కువైట్లో రంజాన్ ఇఫ్తార్కి 20 రకాల వంటలు అయితే స్పెషల్గా చేసినారనమాట, మర్ర బన్తో సహా. అంటే ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది, ఇంక ఇది సుకూర్ టైం అనమాట, నైట్. చూద్దాం, వీడియో కంటిన్యూ. Salga di 20. Salga ada sai di 12 page 20. Kalas. Ini wajib kalas. Apa sah? Bisa tu kan? Sah bisa ni. Awal lah kan. Jadi ada pada jadi saja Okay, kelas. Kalas satu ya. Kelas. Jalan sudah. Bismillahirrahmanirrahim.
బిర్యానీ అది కూడా ఒక వాటిలో సలాడ్ అది అన్న 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 ఓకే ఓకేనే ఓకే ఓకే సరే సరే సర్లే సర్లే జూలీ వాయిటారా మన వాయికుండా జూలీ ఏరా రే ఏరా ఇంటి దాని ఎత్తుకోమతానువా ఏమన్నా తెలియదు ఇంకా నీళ్లు రావంట కరెంట్ రాదంట మేము మామ ఆయన మాట్లాంటారా మీరా ఆయన మాట్లాంటారు ఎవరన్నా రాలేదంట నిజమే కూడా అయింది అవి ఫ్రై చేసుకున్నాడు చికెన్ వాళ్ళందరూ చూడు వేసారు ఇది వేసారు Wow. Ada kecil tangan, alat. Ay, jenis itu? Ada kecil. Julie, adi mau berapa dah? Join sini. Allah. Nanti bendera kan kau. Baby.
अति मिनी राखी जी मिनी ठीक है ला ला माँ भी मुश्किल है Tigul bes. Vai passar. अति गर्मी जेली अति बुसाल बार आणि बुसाल डबा एक करा खलास Nas. Lahan po siya nas. Ada baca pulsa? Yes. ఇదేమో రాత్రి సొగురు కోసం కూడా మటన్ అంటే కొత్త వెరైటీ వంట అనమాట. సొగురులో మంచి ఫుడ్ తింటేనే రోజంతా శక్తి ఉంటుంది. కువైట్లో రంజాన్ ఇఫ్తార్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.